Hi friends, this is NTPC explanation quantitative aptitude questions 41 నుంచి ఉన్నాయి. మనం 41 క్వశ్చన్కి వెళ్తాం. డేటా అనాలిసిస్ ఇచ్చాడు. అనాలిసిస్ని చదువుతూ ఒక టేబుల్ ఫామ్ చేస్తే సరిపోతుంది. There are 400 people, female and male who are in the ratio 2:3 respectively. 2/5 of total females speak only Spanish, 25% of males speak only English, 40% of total people speak only Spanish and the number of female speaking only Spanish is 2 times the number of female speaking both the languages. ఒకసారి క్లియర్గా వచ్చిన డేటాకి సంబంధించిన టేబుల్ మాట్లాడదాం. టోటల్గా 400 మెంబర్స్ ఉన్నారు. అందులో ఫీమేల్ అండ్ మేల్కు సంబంధించిన డేటా ఇచ్చేశాడు. టోటల్ని కూడా పక్కన రాస్తున్నా. వాడే చెప్పాడు టోటల్ 400 అని చెప్పేశాడు. రైట్, అది 2:3 రేషియోలో డివైడ్ అయ్యింది అంటున్నాడు. అంటే 5 పార్ట్స్ అని అర్థం. 400 అనేది 5 పార్ట్స్ అయితే ఈచ్ పార్ట్ 80 అవుతుంది. 2 పార్ట్స్ 160 అవుతుంది. అంటే నంబర్ ఆఫ్ మేల్ 160 ఉన్నారని, నంబర్ ఆఫ్ ఫీమేల్ 160 ఉన్నారని, నంబర్ ఆఫ్ మేల్ కావాలి అంటే 3 పార్ట్స్ 380 టైమ్స్ 240 అవుతుంది. సో ఫీమేల్ తెలిసింది, మేల్ తెలిసింది. అందులో వాళ్ళు మాట్లాడే లాంగ్వేజెస్ గురించి మాట్లాడదాం. రైట్, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజెస్ ఏమున్నాయంటే ఒకటి ఓన్లీ స్పానిష్ ఉంది, ఓన్లీ ఇంగ్లీష్ ఉంది, అలాగే బోత్ సెక్షన్ కూడా ఉంది. గమనించాలి. సో ఇది మొత్తాన్ని టేబుల్ ఫిల్ చేస్తే వాడు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. గమనించండి అమ్మా. రైట్, ఒకసారి అదే డేటాని మళ్ళీ చదువుకొని టేబుల్ ఫిల్ చేద్దాం. ఇందులో వచ్చేసరికి 2/5 ఆఫ్ టోటల్ ఫీమేల్ స్పీక్ ఓన్లీ స్పానిష్ మాట్లాడే ఫీమేల్ గురించి చెప్తున్నాడు. 2/5. సో ఉన్న ఫీమేల్ ఎంతమంది? 160. 160లో 2/5 చూడమంటున్నాడు. అంటే 160 ఇంటూ 2/5 వేస్తే సరిపోతుంది. ఈ 5 160ని 32 టైమ్స్ కట్ చేస్తుంది. 32 ఇంటూ 2 అంటే 64 అవుతుంది. ఓన్లీ స్పానిష్ మాట్లాడే ఫీమేల్ 64. నెక్స్ట్ వచ్చేసరికి 25% ఆఫ్ మేల్ స్పీక్ ఓన్లీ ఇంగ్లీష్. మేల్లో 25% ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఉన్న మేలు 240, అందులో 25% అంటే 1/4. 240లో 1/4 అంటే 60. ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే మేల్ 60 మెంబర్స్ అవుతారు. నెక్స్ట్ 40% ఆఫ్ టోటల్ పీపుల్ స్పీక్ ఓన్లీ స్పానిష్ మాట్లాడే టోటల్ గురించి ఇచ్చాడు. సో టోటల్ పీపుల్లో అంటే 400లో 40% తీసుకోమంటున్నాడు. 400కి 40% అంటే ఎంత అవుతుంది? 160 అవుతుంది. సో టోటల్గా ఓన్లీ స్పానిష్ మాట్లాడే వాళ్ళు 160 మెంబర్స్ ఉన్నారు. ఇది మొత్తం 160, అందులో ఆల్రెడీ 64 ఫిల్ అయిపోయింది. సో ఇంక రిమైనింగ్ ఎంత ఉంది? 96 ఉంది. ఆ 96 తీసుకుంటే ఓన్లీ స్పానిష్ మాట్లాడే మేల్ పార్ట్ వస్తారు. ఎస్, ఇది మొత్తం టోటల్గా 240 ఉండాలి. మేల్ కాలం మొత్తం 240 ఉండాలి. అందులో 96 + 60 అంటే 156 ఫిల్ అయింది. సో 240లో 156 పోయినట్లయితే మిగతాదంతా కూడా బోత్ సెక్షన్లో మేల్ పార్ట్ ఫిల్ అవుతుంది. 96 + 60 156. 200కి 156కి డిఫరెన్స్ 44 అండ్ ఇంకొక అబౌవ్ 40 ఉంది కాబట్టి 44 + 40 అంటే టోటల్గా 84 అని అర్థం. 96 + 60 అంటే 156. 240కి 156కి డిఫరెన్స్ చూశాను, 84 వచ్చింది. తర్వాత ఏమన్నాడో చూద్దాం, వచ్చేయండి. నెక్స్ట్ ఏమంటున్నాడంటే అండ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్పీకింగ్ ఓన్లీ స్పానిష్ ఈజ్ 2 టైమ్స్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్పీకింగ్ బోత్ ద లాంగ్వేజెస్ అంటున్నాడు. అంటే ఫీమేల్లో బోత్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు ఓన్లీ స్పానిష్ మాట్లాడే వాళ్ళకి హాఫ్ ఉంటారు. వాడేం చెప్తున్నాడు? ఓన్లీ స్పానిష్ మాట్లాడే వాళ్ళు 2 ఉంటారని చెప్తున్నాడు. సో ఆటోమేటిక్గా బోత్ అనేవాళ్ళు హాఫ్ అవుతారని అర్థం. సో వీళ్ళు చూడండి, వీళ్ళు 64 కనుక ఉంటే బోత్ అనేవాళ్ళు 32 అవుతారని అర్థం. బోత్కి 2 అంటున్నాడు కాబట్టి ఓన్లీ స్పానిష్కి హాఫ్ అని మాట్లాడాను నేను. రైట్, ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇది టోటల్గా 160 ఉండాలి. అందులో 64 ఉంది, 32 ఉంది. సో యాడ్ చేసినట్లయితే 96 అవుతుంది. 160లో 96 పోతే ఇంకొక 64 ఉంటుంది. అది ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే ఫీమేల్ అవుతారు. ఎస్, ఇప్పుడు ఇందులో వచ్చేసరికి టోటల్లో వచ్చేసరికి ఇంక మనం ఏమి ఇంకా ఫిల్ చేయదు. వాడు అడిగిన క్వశ్చన్ బట్టి చూద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ స్పీక్ ఓన్లీ స్పానిష్ అండ్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ స్పీక్ ఓన్లీ ఇంగ్లీష్? నన్ను అడుగుతుంది ఏంటంటే పీపుల్ గురించి అడుగుతున్నాడు వాడు. మేలా ఫీమేలా వాటి గురించి ఏం అడగట్లేదు నన్ను. సో నాకు కావాల్సింది ఓన్లీ స్పానిష్ మాట్లాడే పీపుల్కి, ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే పీపుల్కి డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ టోటల్ పీపుల్లో సో ఓన్లీ స్పానిష్ మాట్లాడే వాళ్ళు అంటే 160, అలాగే ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు అంటే 64 + 60 అంటే 124. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో నన్ను అడుగుతున్న క్వశ్చన్ నెంబర్ 41లో డిఫరెన్స్ అడుగుతున్నాడు 160కి 124కి. సో 36 అవుతుంది. 36 అనేది 4th ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 42. The difference between total male and female is what percentage of total number of people? నాకు కావాల్సింది టోటల్ మేల్ అండ్ ఫీమేల్ యొక్క డిఫరెన్స్ టోటల్లో ఎంత % అని అడుగుతున్నాడు బిట్ నెంబర్ 42లో. సో మేల్ అండ్ ఫీమేల్ యొక్క డిఫరెన్స్ అంటే 240కి 160కి డిఫరెన్స్ 80 అనేది టోటల్ పీపుల్ 400లో ఎంత % అని అడుగుతున్నాడు. సో 00 క్యాన్సిల్ అయిపోయింది. 80/4. 4 అనేది 20 టైమ్స్ కట్ చేస్తుంది. ఆన్సర్ 20%. సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 43.
మేల్ పీపుల్ హూ స్పీక్ ఓన్లీ స్పానిష్ అండ్ ఇంగ్లీష్ టుగెదర్ ఆర్ వాట్ పర్సంటేజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ ఫీమేల్ పీపుల్. నాకు కావాల్సింది మేల్ పీపుల్ కావాలి. ఎక్కడ కావాలంటే హూ స్పీక్ ఓన్లీ స్పానిష్ అండ్ ఇంగ్లీష్. ఓన్లీ స్పానిష్ మాట్లాడేవాళ్ళు, ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు టుగెదర్ కావాలి మేల్లో. అంటే 96 + 60. సో అదంతా అవుతుంది 156 అవుతుంది. తర్వాత టుగెదర్ ఆర్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ దట్ ఆఫ్ ఫీమేల్ పీపుల్. అవే లాంగ్వేజెస్ మాట్లాడే ఫీమేల్ పీపుల్ కూడా కావాలి ముందు. సో 64 + 64 అంటే 128 అవుతుంది. ఈ 128కి ఈ 156కి మధ్య ఉన్న మోర్ పర్సెంటేజ్ డిఫరెన్స్ పర్సెంటేజ్ కనుక్కోమంటున్నాడు. సో రెండింటి యొక్క డిఫరెన్స్ కనుక చూస్తే 156కి 128కి డిఫరెన్స్ ఇక్కడ రాస్తున్నారమ్మా. 156కి 128కి డిఫరెన్స్ చూస్తే 28 ఉంది. నాకు మోర్ పర్సెంటేజ్ కావాలంటున్నాడు కాబట్టి డిఫరెన్స్ బై లోయెస్ట్ నెంబర్ ఇంటూ 100 రాస్తే సరిపోతుంది. డిఫరెన్స్ పర్సెంటేజ్ తెలుస్తుంది. సో క్యాన్సిలేషన్ చేస్తే ఇదిగో 0 తీసేసాను, డినామినేటర్లో డెసిమల్ పెడుతున్నాను, 12.8 అని మాట్లాడుతున్నా. 12.8ని అప్రాక్స్గా 13 అని మాట్లాడచ్చు. ఇక్కడ ఇంటూ 10 ఉంది. 28 × 10 అంటే 280 అవుతుంది. 13తో డివైడ్ చేస్తే 13 2 టైమ్స్ 26 అవుతుంది. ఇక రిమైనింగ్ ఎంత ఉంది? 2 ఉంది, పక్కన 0 20. సో 20లో 13 అనేది 1 టైం పోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆన్సర్ 21కి చాలా నియరెస్ట్గా ఉండాలి. అలాంటి ఆప్షన్ థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 44. న్యూమరికల్ ఎబిలిటీ ఇచ్చాడు. మీరు చూడండి, డేటా అనాలిసిస్ అయిపోయింది, న్యూమరికల్ ఎబిలిటీ ఇచ్చాడు, దాన్ని క్లియర్ చేస్తే సరిపోతుంది. రైట్. 164 + 226ని ముందు యాడ్ చేద్దాం. 164కి 6 యాడ్ చేస్తే 170 అవుతుంది. 170కి 220 యాడ్ చేస్తే 390 అవుతుంది. అంటే ఫైనల్గా 390/13 = ఇక్కడ చూడండి ఇంటూ 6 ఉంది, ఈ సైడ్ వచ్చేస్తే డివైడెడ్ బై 6 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అంటే ఎక్స్ అని. సో 13తో క్యాన్సిల్ చేస్తే 13 30 టైమ్స్ పోతుంది. 30/6 అంటే 5 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 45. A, B and C can work together for 550 rupees. A and B together are to do 7/11th of work. The share of C should be. ఇక్కడ చూడమా, మొత్తం మీద 550 రూపీస్ని ఏబీసీలకు షేర్ చేయాలి. అందులో టోటల్ వర్క్ 11 పార్ట్స్ ఉంటే అందులో 7 పార్ట్స్ని ఏ అండ్ బి కలిపి చేశారు. రిమైనింగ్ పార్ట్స్ సి ఒక్కడే చేసుంటాడు. సికి వచ్చే షేర్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఏ అండ్ బిలు టోటల్ 11 పార్ట్స్లో 7 పార్ట్స్ చేశారు. సో మీరే చెప్తున్నారు కదా, టోటల్ 11 పార్ట్స్లో 7 పార్ట్స్ పోతే ఇంకా రిమైనింగ్ 4 పార్ట్స్ ఉంటుందని. అది సి అనేవాడు చేశాడు. సో 550 రూపీస్ ఎందుకు ఇస్తున్నారంటే మొత్తం 11 పార్ట్స్ వర్క్ చేసినందుకు ఇస్తున్నారు. అందులో సి అనేవాడికి ఎంత ఇస్తారంటే 4 పార్ట్స్ వర్క్ చేసినందుకు ఎంత వస్తుందో అంత ఇస్తారు. 11తో క్యాన్సిల్ చేస్తే 50 టైమ్స్ 54 టైమ్స్ అంటే 200 అవుతుంది. 200 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 46. The price of chair is 500. It has been sold at 2 successive discount of 10% each. What is selling price? ఒక చైర్ యొక్క ప్రైస్ 500 రూపీస్ అని చెప్పి దానిపైన 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు, 10% చొప్పున ఒక్కొక్కటి. అయితే ఆ 2 డిస్కౌంట్స్ పోగా సేల్స్ ప్రైస్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. షాపులోకి వెళ్ళగానే 500 రూపీస్ చెప్పి దానిపైన మొదటి డిస్కౌంట్ 10% ఇచ్చాడు. 500కి 10% అంటే 50 రూపీస్, డిస్కౌంట్ అంటే తగ్గించాడు. సో 50 రూపీస్ తగ్గించాడు అంటే 450 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాడు. దీనిపైన మరలా రెండోసారి సేమ్ డిస్కౌంట్ ఇచ్చాడు 10%. 450కి 10% అంటే 45 రూపీస్ తగ్గించాడు. సో అంటే 405 రూపీస్ మాత్రం కడితే సరిపోతుంది. సేల్స్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 405. అవర్ ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 47. The percentage profit made when an article is sold for 78 is twice as much when it is sold for 69. The cost price of the article. ఒకసారి క్లియర్గా క్వశ్చన్ చూసినట్లయితే, నేను 69 రూపీస్ కమ్మినప్పుడు నాకు సమ్ ప్రాఫిట్ వచ్చింది. అదే ఆర్టికల్ని 78 రూపీస్ కమ్మితే ఇందాక వచ్చిన ప్రాఫిట్కి ట్వైస్ ప్రాఫిట్ వస్తుంది. అయితే ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. నేను 69 రూపీస్ కమ్మాను వస్తువుని, అదే ఆర్టికల్ని 78 రూపీస్ కొనడమ్మా. సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. నేను 69 కమ్మినప్పుడు నాకు ప్రాఫిట్ 1 పార్ట్ వస్తే 78 కమ్మినప్పుడు నాకు ప్రాఫిట్ 2 పార్ట్స్ వచ్చింది. సో 1 పార్ట్ ప్రాఫిట్ నుంచి 2 పార్ట్స్ ప్రాఫిట్కి వెళ్ళానంటే 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇంక్రీజ్ అయిందో చూద్దాం. 69 రూపీస్ నుంచి 78 రూపీస్కి వెళ్ళటం వల్లే 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. 69కి 78కి డిఫరెన్స్ చూస్తే 9 రూపీస్. సో ఈ లెక్క ప్రకారం 1 పార్ట్ అంటే 9 రూపీస్ అవుతుంది. 1 పార్ట్ అంటే మీకు మొదట్లో వచ్చిన ప్రాఫిట్. సో ఈ 1 పార్ట్ బదులు మనం 9 రూపీస్ తీసుకోవచ్చు. మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్ కావాలి. అంటే ఫస్ట్ టైం ఉన్న సేల్స్ ప్రైస్లో నుంచి ఫస్ట్ టైం ఉన్న ప్రాఫిట్ని తీసేస్తే కాస్ట్ ప్రైస్ వస్తుంది. 69లో 9 పోతే 60 అవుతుంది. ఇది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 60 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 48. In a village Panchayati society 574 names are enlisted as below poverty level.
If 14% of the villagers are below poverty level, the total number of villagers is అమ్మ 14% బిలో పావర్టీ లైన్లో ఉన్నారని చెప్తున్నాడు. అలాగే 574 మెంబర్స్ బిలో పావర్టీ లైన్లో ఉన్నారని చెప్తున్నాడు. బిలో పావర్టీ లైన్లో ఉన్న నెంబర్ని పర్సంటేజ్కి ఈక్వల్ చేసి సరిపోతుంది. 574 ఈజ్ 14%. టోటల్ విలేజర్స్ కావాలి కాబట్టి 100% కనుక్కుంటే సరిపోతుంది. ప్రతి ఆప్షన్ 00తో ఎండ్ అయింది కాబట్టి 00 తీసి ఖచ్చితంగా మిగులుతుంది, పక్కన పడేసేయండి. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ చూడండి. యూనిట్స్ ప్లేస్ 4 ఉంది, యూనిట్స్ ప్లేస్ 4 ఉంది. 4 అవ్వాలంటే పాసిబిలిటీ 1 దగ్గర ఇంకెక్కడ పాసిబుల్ అవుతుంది? 4 2 times 8, 4 3 times 12, 4 4 times 6, 4 5 times 20, 4 6 times అంటే 1 or 6. సో ఎండ్ విత్ 100 కానీ ఎండ్ విత్ 600 కానీ ఉండాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఎక్కడ 600 లేదు కాబట్టి 100తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 49. A train 240 meters in length crosses telegraph post in 16 seconds. The speed of the train is అమ్మ లెంత్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, స్పీడ్ కనుక్కోమంటున్నాడు. మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు? డిస్టెన్స్ బై టైం రాస్తే సరిపోతుంది. 240/16. నాకు కావాల్సింది km/h అని ఆప్షన్స్లో హింట్ ఇచ్చాడు కాబట్టి km/hలోకి మార్చాలి అంటే 18/5తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది ఆ ఫ్రాక్షన్ని. సో మల్టిప్లై చేసేటప్పుడు 18లో మీకు 9 మల్టిపుల్ కనిపించింది. డినామినేటర్లో ఎక్కడ 9 మల్టిపుల్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్లో 9 మల్టిపుల్ మిగులుతుంది. ఆప్షన్లోకి వెళ్ళి 9 మల్టిపుల్ చెక్ చేస్తే 9తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ చెక్ చేస్తే ఓన్లీ థర్డ్ ఆప్షన్, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 50. If a square plus 1 equal to a, then the value of a cube. అమ్మ ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఈ ప్లస్ ఏని ఆ సైడ్ తీసుకెళ్ళిపోండి. సో a square plus 1 minus a equal to 0 అని రాయొచ్చు. దీన్నే ఇంకో విధంగా కూడా రాయొచ్చు. a square minus a plus 1 equal to 0 అని కూడా రాయొచ్చు. ఇలా గనక జరిగినట్లయితే a square minus a plus 1 equal to 0 అయితే కంపల్సరీ a cube plus 1 equal to 0 అవుతుంది ఫార్ములా ప్రకారం. సో ఈ ప్లస్ 1 ఆ సైడ్ వెళ్ళిపోతే -1 అవుతుంది. a cube is equal to -1. నన్ను అడుగుతుంది కూడా a cube గురించి కాబట్టి -1 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 51. ఈసారి కూడా అంతే, న్యూమరికల్ ఎబిలిటీ ఇచ్చే వాల్యూ అడుగుతున్నాడు. అన్ని బేసిస్ 3లోకి మార్చితే సరిపోతుంది. 81ని 3/4గా రాసుకోవచ్చు. హోల్ పవర్ 3 ఉంది కాబట్టి 4 × 3 12 రాసుకోవచ్చు. 81 హోల్ పవర్ 3ని 3/12గా రాసుకోవచ్చు. డివైడెడ్ బై 3/4 ఇంటూ 27ని 3 క్యూబ్గా రాసుకోవచ్చు. హోల్ పవర్ 2 ఉంది కదా, 3 × 2 6 అని రాసుకోవచ్చు. 3/6. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/x+10 అని రాసుకోండి. అబ్జర్వ్ చేయండి అమ్మా. డివైడెడ్ బైలో ఉంటే పవర్స్ మైనస్ అవుతాయి, ఇంటూలో ఉంటే యాడ్ అవుతాయి. సో చూడండి ఇవి రెండు ఫస్ట్ డివైడెడ్ బైలో ఉన్నాయి కాబట్టి మైనస్ చేద్దాం. 12 - 4 అంటే 8 అవుతుంది. ఇక్కడ మిగిలేది 3/8 మిగులుతుంది. తర్వాత చూడండి ఇవి రెండు ఇంటూలో ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ అవుతాయి. 6 + 8 అంటే 14 అవుతుంది. ఫైనల్గా 3/14 ఈక్వల్ టు 3/x+10 అవుతుంది. బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ 14 ఉంది, ఇక్కడ కూడా 14 ఉండాలి. మరి ఆల్రెడీ 10 ఉంది కాబట్టి ఇంకా ఎక్స్ ప్లేస్లో ఉండాల్సింది 4. సో ఎక్స్ ప్లేస్ వాల్యూ కనుక్కోమంటున్నాడు కాబట్టి 4 ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 52. స్క్వేర్ రూట్ ఆఫ్ 324 వాల్యూ 18 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 3600 వాల్యూ 60 అవుతుంది. రెండింటిని యాడ్ చేస్తే 78 అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 53. లెంత్ ఆఫ్ 3 లైన్ సెగ్మెంట్స్ ఇస్ గివెన్. ఈస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్ పాసిబుల్ విత్ ద సెగ్మెంట్స్ ఇన్ ద గివెన్ కేసెస్. ఈ 4 ఆప్షన్స్లో ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి పాసిబుల్ అయ్యే మెజర్మెంట్స్ ఏవి అని అడుగుతున్నాడు. వాడు ఇచ్చింది సైడ్స్ గురించి ఇచ్చాడు. సో సైడ్స్ కనుక చూసుకున్నట్లయితే ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి పాసిబుల్ ఏంటి అంటే ఏ 2 సైడ్స్ని యాడ్ చేసినా కంపల్సరీ మూడో సైడ్ కంటే గ్రేటర్గా ఉండాలి. సో త్రూ ఆప్షన్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ 8 + 7 ఈ 2 సైడ్స్ని యాడ్ చేస్తే 15 వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 15 గ్రేటర్ థర్డ్ సైడ్ కంటే గ్రేటర్గా ఉండాలి, కానీ ఇక్కడ లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్లోకి వెళ్దాం. 8 + 15 అంటే 23 అవుతుంది. 23 అనేది 17 కంటే మోర్. తర్వాత మళ్ళీ ఒక పాసిబుల్ సెట్ అయింది. రెండో పాసిబిలిటీ చూస్తున్నాను. 15 + 17 అంటే 32. సో 32 అనేది 8 కంటే మోరే ఉంది. నెక్స్ట్ పాసిబిలిటీ చెక్ చేస్తున్నాను. 8 + 17 అంటే 25. సో 25 అనేది 15 కంటే మోరే ఉంది. థర్డ్ సైడ్ కంటే కంపల్సరీ ఎక్స్ట్రా మోరే ఉంటుంది కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 54. Pipes A and B can fill an empty tank in 24 hours and 40 hours respectively. In how much time will they together fill 1/3 of the tank? A alone వర్క్ ఇచ్చాడు, B alone వర్క్ ఇచ్చాడు. ఇద్దరు కలిపి చేస్తే ఆ ట్యాంక్లో 1/3 ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. సో A alone వర్క్, B alone వర్క్ ఇచ్చి టుగెదర్ వర్క్ కనుక్కోమంటే ఫార్ములా A × B / A + B అని వేస్తాం. ఇక్కడ A అంటే 24 ఇంటూ B అంటే 40 / A + B కదా. 24 + 40 అంటే 64 అవుతుంది. నాకు ఇది టోటల్ ట్యాంక్ నింపడానికి పట్టే టైము, కానీ నాకు ఇందులో 1/3
1/3 చాలు కదా, 1/3 కనుక్కుంటే సరిపోతుంది. 324ని 8 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 8 64ని 8 టైమ్స్, ఇంకొక 8 ఉంది, 40ని 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. అవర్ ఆన్సర్ ఇస్ 5 hours. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 55. Sum of the price of X books and X plus 4 erasers is 234. If price of book is 15 rupees and the price of an eraser is 6 rupees, then what will be the price of X plus 1 books and X minus 6 erasers? ఒకసారి క్లియర్గా క్వశ్చన్ చూసినట్లయితే ఒక బుక్ కాస్ట్ 15 రూపీస్, అలాంటి బుక్స్ ఎక్స్ బుక్స్ ఉన్నాయని చెప్తున్నాడు. సో టోటల్గా బుక్స్ కాస్ట్ తెలియాలి అంటే ఒక బుక్ కాస్ట్ని నెంబర్ ఆఫ్ బుక్స్తో మల్టిప్లై చేయాలి. 15 ఇంటూ ఎక్స్ 15x అవుతుంది. తర్వాత నెంబర్ ఆఫ్ ఎరేజర్స్ ఎక్స్ ప్లస్ 4, ఒక ఎరేజర్ యొక్క కాస్ట్ 6 రూపీస్. సో టోటల్ కాస్ట్ కావాలంటే ఒక ఎరేజర్ యొక్క కాస్ట్ని నెంబర్ ఆఫ్ ఎరేజర్స్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. గమనించండి. సో టోటల్ కాస్ట్ ఎంత అని చెప్తున్నాడు? ఎక్స్ బుక్స్కి ఎక్స్ ప్లస్ 4 ఎరేజర్స్కి టోటల్ కాస్ట్ 234 అంటున్నాడు. వాడు అన్నది అన్నట్టు రాసాం. ఇందులో 6 into 4 24 అనే కాన్స్టెంట్ ఉంది. ఆ కాన్స్టెంట్ని ఈ సైడ్ తీసుకొచ్చేస్తున్నాను. -24 అవుతుంది. అబ్జర్వ్ చేయాలి. తర్వాత మన దగ్గర మిగిలింది ఇక్కడ 15x మిగిలింది, ఇక్కడ 6x మిగిలింది. యాడ్ చేస్తే 21x అవుతుంది. 234లో 24 పోయినట్లయితే 210 మిగులుతుంది. సో 21 10 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. x = 10. మనకు కావాల్సింది వాట్ విల్ బి ద ప్రైస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బుక్స్ ఎక్స్ మైనస్ 6 ఎరేజర్స్ కావాలి. ఎక్స్ అంటే 10 కాబట్టి 10 + 1 అంటే 11. సో ఎక్స్ మైనస్ 6 అంటే 10 కాబట్టి 10 - 6 అంటే 4 అవుతుంది. అంటే నాకు 11 బుక్స్ యొక్క కాస్ట్ని 4 ఎరేజర్స్ యొక్క కాస్ట్ని కనుక్కోవాలి. సో 11 బుక్స్ యొక్క కాస్ట్ కావాలి. ఈచ్ బుక్ యొక్క కాస్ట్ ఏమో 15. 11 బుక్స్కి 11 15s అవుతుంది. సో ఈచ్ ఎరేజర్ యొక్క కాస్ట్ 6 రూపీస్. 4 ఎరేజర్స్ ఉన్నాయి. టోటల్ కాస్ట్ 4 × 6. నాకు ఈ మొత్తాన్ని కలిపి చెప్పాల్సి ఉంటుంది. 11 × 15 చేయాలి. అంటే 15 11 టైమ్స్ అంటే 15 10 టైమ్స్ ప్లస్ 1 టైమ్ ఆఫ్ 15. 15 10 టైమ్స్ 150 ప్లస్ 1 టైమ్ ఆఫ్ 15 యాడ్ చేస్తే 165 అవుతుంది. 165 ప్లస్ 4 × 6 అంటే 24. సో 165కి 24 యాడ్ చేస్తే 189 అవుతుంది. 189 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 56. ఇఫ్ సైన్ θ ప్లస్ కొసీకెన్ θ = 2, దెన్ ద వాల్యూ ఆఫ్ సైన్ పవర్ -7 θ ప్లస్ కొసీకెన్ పవర్ θ. మీరు ఆల్జీబ్రాలో ఈ పాయింట్ తెలుసుకునే ఉంటారు. x + 1/x = 2 అయింది అంటే అక్కడ కంపల్సరీ x = 1 అవుతుందని తెలుసు. ఇక్కడ x అంటే సైన్ θ, కొసీకెన్ θ అంటే 1/x. ఎందుకంటే సైన్ θ యొక్క రెసిప్రోకలే కదా, కాబట్టి 1/x అవుతుంది. సో x ప్లేస్లోనేమో సైన్ θని, 1/x ప్లేస్లో కొసీకెన్ θ తీసుకుంటే x + 1/x = 2 అయింది కాబట్టి x = 1 అని మాట్లాడొచ్చు. ఆటోమేటిక్గా 1/x = కూడా 1 అవుతుంది. ఇది కూడా 1 అవుతుంది. ఇది కూడా 1 అవుతుంది. 1 + 1 2 అయింది. అందుకోసం ఇప్పుడు మన దగ్గర సైన్ θ వాల్యూ 1 అని ఉంది. అలాగే కొసీకెన్ θ వాల్యూ కూడా 1 అని ఉంది. సబ్స్టిట్యూట్ చేద్దాం. అబ్జర్వ్ చేయండి. 1 పవర్ -7, 1 పవర్ సైన్ θ అంటే 1, 1 పవర్ -7 అంటే, సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. పవర్లో మైనస్ ఉందంటే దాని యొక్క రెసిప్రోకల్ రాయమని అర్థం. 1/1/7 అని, 1/1/7 అంటే 1 అవుతుంది. 1/1 ప్లస్ కొసీకెన్ పవర్ 7 θ అంటే 1/7 అంటే 1 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 1/1 అంటే 1, 1 + 1 అంటే 2, 2 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 57. A man has some hens and some cows. If the total number of heads of hens and cows together is 50 and the number of feet of hens and cows together is 142, then the number of cows is. ఒకసారి క్లియర్గా క్వశ్చన్ చూడండి. ఒక పర్సన్ దగ్గర కొన్ని హెన్స్ కొన్ని కౌస్ ఉన్నాయి. టోటల్గా హెడ్స్ కౌంట్ చేస్తే 50, వాటి యొక్క లెగ్స్ కౌంట్ చేస్తే 142. అయితే నంబర్ ఆఫ్ కౌస్ కావాలి అంటున్నాడు. ఈ టైప్ ఆఫ్ బిట్స్ని రివర్స్ మెథడ్లో చేయండి. వాడు ఏదైతే అడుగుతాడో అది మీరు చేయొద్దు. నెంబర్ ఆఫ్ కౌస్ లేవు, మీ దగ్గర ఉన్న మొత్తం యానిమల్స్ కూడా హెన్సే అని మాట్లాడండి. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇక్కడ నంబర్ ఆఫ్ హెడ్స్ ఎన్ని ఉంటే అన్ని యానిమల్స్ ఉంటాయి. సో ఏ జంతువుకైనా ఒక తలే ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ హెడ్స్ ఎన్ని ఉంటే నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఎన్ని ఉంటాయి. మొత్తం 50 యానిమల్స్ ఉన్నాయి. ఈ 50 యానిమల్స్ కూడా మీ దగ్గర హెన్సే ఉన్నాయని మాట్లాడండి. వాడు కౌస్ గురించి కనుక్కోమన్నాడు. మీరు రివర్స్ మెథడ్ చేస్తున్నారు కాబట్టి టోటల్గా హెన్సే ఉన్నాయి. సో ఒక్కొక్క హెన్కి 2 లెగ్స్ చొప్పున 50 హెన్స్కి 50 2s 100 లెగ్స్ ఉండాలి. కానీ వాడు క్వశ్చన్లో 142 లెగ్స్ ఉన్నాయని చెప్పాడు. మీకు వాడికి డిఫరెన్స్ 42 లెగ్స్ వచ్చింది. ఎందుకు లెగ్స్ డిఫరెన్స్ వచ్చిందంటే వాడు కౌ గురించి కనుక్కోమన్నాడు. ఈచ్ కౌకి 4 లెగ్స్ ఉంటాయి. మీరు హెన్ గురించి కనుక్కున్నారు. ఈచ్ హెన్కి 2 లెగ్స్ ఉంటాయి. సో 4 గురించి కనుక్కోమన్నప్పుడు 2 గురించే కనుక్కున్నారు కాబట్టి 2 పార్ట్స్ డిఫరెన్స్ వచ్చింది. సో 42 ఈజ్ 2 పార్ట్స్. నాకు ఒరిజినల్ కౌ నెంబర్ కావాలి కాబట్టి 1 పార్ట్ కనుక్కుంటే సరిపోతుంది. 42లో 2 అనేది 21 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. నెంబర్ ఆఫ్ కౌస్ 21. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 58.
In a class, average height of all students is A centimeters. Among them, average height of 10 students is B centimeter, and the average height of the remaining students is C centimeter. Find the number of students in the class. క్లాసులో మొత్తం ఎంతమంది ఉన్నారో తెలియదు, వాళ్ళ యొక్క టోటల్ యావరేజ్ ఏ సెంటీమీటర్స్, అందులో ఒక 10 మంది స్టూడెంట్స్ యొక్క యావరేజ్ బి సెంటీమీటర్స్, రిమైనింగ్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ సి సెంటీమీటర్స్. అయితే టోటల్ క్లాస్లో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి కనుక్కోమంటున్నారు. టోటల్ క్లాస్లో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్స్ మెంబర్స్ ఉన్నారనుకుందాం. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ టోటల్ క్లాస్ యావరేజ్ కనుక వేసినట్లయితే టోటల్ సమ్ వస్తుంది. స్టూడెంట్స్ యొక్క టోటల్ సమ్ హైట్ వస్తుంది, గమనించాలి. టోటల్ హైట్ వస్తుంది, అబ్జర్వ్ చేయాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 10, అందులో ఉన్న 10 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ తెలుసు బి అని. సో 10 ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్ వేస్తే సమ్ వస్తుంది. ఇది 10 స్టూడెంట్స్ యొక్క టోటల్ అవుతుంది. రిమైనింగ్ స్టూడెంట్స్ అంటున్నాడు, మొత్తం ఎక్స్ మెంబర్స్ ఉన్నారు, అందులో 10 మెంబర్స్ పోతే రిమైనింగ్ స్టూడెంట్స్ ఎక్స్ మైనస్ 10 మెంబర్స్ ఉంటారు, వాళ్ళ యావరేజ్ సి అంటున్నాడు. ఈసారి కూడా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని యావరేజ్ని మల్టిప్లై చేస్తే సమ్ వస్తుంది. ఇది 10 మెంబర్స్ సమ్, ఇది రిమైనింగ్ వాళ్ళ సమ్. సో టోటల్గా యాడ్ చేస్తే క్లాస్ సమ్కి ఈక్వల్ అవ్వాలి, క్లాస్ సమ్కే ఈక్వల్ చేశా. ఇందులో ఎక్స్ ఉన్న పార్ట్ అంతా ఒక పక్క రాద్దాం. ఇక్కడ ఎక్స్ఏ ఉంది, దాన్ని ఏఎక్స్గా రాస్తున్నాను. ఇక్కడ చూడండి, సి ఇంటూ ఎక్స్ సిఎక్స్, అటు వస్తే మైనస్ సిఎక్స్ అవుతుంది, అదే రాసేసా. ఈక్వల్ టు ఇక్కడ మిగిలింది 10b మిగిలింది, ఇక్కడ -10 ఇంటూ సి మిగిలింది, అంటే -10c మిగిలింది. ఈ రెండిట్లో ఎక్స్ కామన్గా ఉంది, ఎక్స్ కామన్ తీశాను, అలాగే ఉంచేయండి. నెక్స్ట్ ఈ ఆర్హెచ్ఎస్లో 10 కామన్గా ఉంది, 10 కామన్ తీస్తే b-c మిగిలింది. ఇక్కడ ఎక్స్ కామన్ తీయగా a-c ఉంది, ఇంటూలో ఉంది, ఈ సైడ్ వచ్చేస్తే డివైడెడ్ బై అవుతుంది. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కదా, సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 10 of b-c by a-c ఆన్సర్ అవుతుంది. అలాంటి ఆప్షన్ ఎక్కడుందని చెక్ చేసుకున్నట్లయితే 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 59. Two circles of radius 17 cm and 8 cm are concentric. The length of chord of greater circle which touches the smaller circle is. ఒకసారి క్లియర్గా క్వశ్చన్ చూద్దాం, వినండి. ఒక 2 సర్కిల్స్ ఉన్నాయంటున్నాడు. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే 2 ఒకే సెంటర్ కలిగిన సర్కిల్స్ అని అర్థం. ఇది ఒక సర్కిల్ అనుకుందాం, అందులోనే మరొక సర్కిల్ ఉంది, సేమ్ సెంటర్తో కలిగి ఉంది. గమనించండి, ఇలా ఉన్నాయి అంటున్నాడు. ఆ 2 సేమ్ సెంటర్ని కలిగి ఉంటేనే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని మాట్లాడగలం. ఇలా ఉన్నాయంట 2 సర్కిల్స్, సెంటర్ ఇది ఆ రెండింటికి కూడా. అయితే ఒక కర్డ్ ఉంది అంటున్నాడు. బిగ్గర్ సర్కిల్ ఒక కర్డ్ ఉంది, అది కంపల్సరీ స్మాలర్ సర్కిల్ని టచ్ అవుతుంది అని చెప్తున్నాడు. అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇదిగో ఇలా ఒక కర్డ్ తీసుకుని స్మాలర్ సర్కిల్ టచ్ అయ్యేటట్టు చూశాడు. అలాగే స్మాలర్ సర్కిల్ యొక్క రేడియస్ చెప్పాడు 8 సెంటీమీటర్స్ అని, బిగ్గర్ సర్కిల్ యొక్క రేడియస్ కూడా చెప్పాడు 17 సెంటీమీటర్స్ అని. ఇంతకీ రేడియస్ అంటే సెంటర్ నుంచి సర్కిల్ మీదకు డ్రా చేసే లైన్ని రేడియస్ అని మాట్లాడతాం. ఎస్, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే స్మాలర్ సర్కిల్కి టాంజెంట్ లైన్ అవుతుంది. ఇప్పుడు మీరు తీసుకున్న కర్డ్ అనేది టాంజెంట్ లైన్ అవుతుంది. టాంజెంట్ లైన్లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర కంపల్సరీ 90 డిగ్రీ ఉంటుంది. మీకు ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. అందులో ఒక సైడ్ 17, ఒక సైడ్ 8 అయితే కంపల్సరీ అదర్ సైడ్ 15 అవుతుంది. అదర్ సైడ్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ మాత్రమే 15 అవుతుంది, గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా ఒక కర్డ్ని సెంటర్ నుంచి డ్రా చేసే లైను పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేస్తుంది, అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా విడగొడుతుంది. యాంగిల్ 90 కూడా ఉంటుంది. ఈ పార్ట్ 15 అయితే ఈ పార్ట్ కూడా కంపల్సరీ 15 అవుతుంది. సో టోటల్ కర్డ్ లెంత్ 15 + 15 30 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 60. The least 6-digit number which is a perfect square number. నాకు కావాల్సింది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కావాలి, అది లీస్ట్ 6-digit నెంబర్ కావాలి. దీనికి ప్రాసెస్ ఏం చేయాలంటే, అసలు వాస్తవానికి ఉన్న 6-digit నెంబర్ తీసుకోవాలి. లీస్ట్ 6-digit నెంబర్ తీసుకోవాలి అంటే 1 పక్కన 5 zeros ఉంటాయి లీస్ట్ 6-digit నెంబర్లో. గమనించండి అమ్మా, దీన్ని తీసుకొని బార్ మెథడ్ ప్రకారం స్క్వేర్ రూట్ చేయండి. సో అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నేను తీసుకుంది స్మాలెస్ట్ 6-digit నెంబర్ తీసుకున్నాను. బార్ మెథడ్ ప్రకారం స్క్వేర్ రూట్ చేస్తున్నాను. బార్ మెథడ్ ఎలా చేయాలంటే, మొదటిగా 2 నెంబర్ల పైన బార్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. 2 నెంబర్ల పైన బార్ ఇవ్వాలి. ఆ తర్వాత మనం ఎలా చేయాలి అంటే, ఎప్పుడు మనం స్క్వేర్ నెంబర్స్తోనే క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే 1 టైం కానీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఫస్ట్ స్క్వేర్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. గమనించండి. సో ఇంకొక విషయం, బార్ ఎందుకు ఇస్తున్నామంటే, ఆ బార్ ఇచ్చిన వరకు ఒక సెట్ అని అర్థం. ఆ సెట్ కోసం మాత్రమే క్యాలిక్యులేషన్ చేయాలి, ఇండివిజువల్ నెంబర్స్ కోసం చేయకూడదు. ఫస్ట్ సెట్ 10 ఉంది. సో 10కి దగ్గరలో ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ 9 కదా, అంటే 3 3s తీసుకోవాలి. అబ్జర్వ్ చేయండి అమ్మా. సో నేను డైరెక్ట్గా 3 2s తీసుకోవడం కానీ 3 5s తీసుకోవడం కానీ చేయకూడదు. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్సే వాడుకోవాలి. 3 3s అంటే 9 అవుతుంది. 10లో 9 పోతే 1. తర్వాత మనం ఏం చేస్తామంటే, నార్మల్ డివిజన్లో అయితే ఒక్క నెంబర్ దించుకునే వాళ్ళం కాదు, ఇక్కడ స్క్వేర్ రూట్స్ కదా, కాబట్టి నెక్స్ట్ సెట్ దించుకోవాలి. నెక్స్ట్ సెట్లో 00 ఉంది, దించేసుకున్నా. ఆ తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే,
మీ దగ్గర ఉన్న కోషియంట్ని డబల్ చేయాలి. మన దగ్గర ఉన్న కోషియంట్ 3, దాన్ని డబల్ చేస్తే 6 అవుతుంది. మరలా స్క్వేర్ నెంబర్సే వాడుకోవాలి. అంటే 61 1 టైమ్స్ కానీ, ఇక్కడ 6 ఉంది కదా, అందుకోసం 61 అని మాట్లాడుతున్నా. 61 1 టైం కానీ, 62 2 టైమ్స్ కానీ ఇలా తీసుకోవాలి. 62 2 టైమ్స్ అంటే 124 మోర్ అయిపోతుంది. 61 1 టైమే తీసుకుంటున్నాను. 61 1 టైం 61. 100లో 61 పోతే ఇంకా 39 ఉంటుంది. ఈసారి మళ్ళీ సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ సెట్ 00 ఉంది, 00ని దించేసుకున్నా. సేమ్ ప్రాసెస్, కోషియంట్ డబల్ అవుతుంది. అంటే 31 కాస్త డబల్ అయితే 62 అవుతుంది. ఈసారి మరలా మనం తీసుకునేటప్పుడు స్క్వేర్ నెంబర్సే తీసుకోవాలి. అంటే 621 1 టైం కానీ, 622 2 టైమ్స్ కానీ ఇలా తీసుకోవాలి. నా దగ్గర ఉన్న నెంబర్ 3900 కదా, అందుకని నేను 626 6 టైమ్స్ తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటున్నాను అంటే 600 6 టైమ్స్ అంటే 3600 వస్తుంది. సో 3600కి దగ్గరలో ఉంది, గమనించాలి. కరెక్ట్గా 3900 అయితే కాదు, దగ్గరలో వస్తుంది. అంటే నా ఆన్సర్ 316 పాయింట్ సంథింగ్ అవుతుంది. నాకు కావాల్సింది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కావాలి, కానీ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరా అంటే కాదు. సో 1 పక్కన 5 zeros ఉన్నాయి, దీని యొక్క స్క్వేర్ రూట్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ రాలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ తెలియాలి అంటే 316 పాయింట్ సంథింగ్ వచ్చింది కాబట్టి దాని నెక్స్ట్ నెంబర్ని తీసుకొని స్క్వేర్ చేస్తే సరిపోతుంది. 316 పాయింట్ సంథింగ్ తర్వాత ఉన్న నెంబర్ 317. సో 317ని స్క్వేర్ చేస్తే పర్ఫెక్ట్ లీస్ట్ 6 డిజిట్ నెంబర్ తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనం మొత్తం చేయట్లేదు, యూనిట్స్ ప్లేసే మాట్లాడుతున్నాను. 7 స్క్వేర్ అంటే 9. సో ఆన్సర్ ఎండ్ విత్ 9 అవ్వాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ పాసిబుల్, అదే మన ఆన్సర్ అవుతుంది. అలా కాదు మేడం 2 ఉన్నాయి అంటే మేము ఏం చేయాలి అంటే 317ని స్క్వేర్ చేసిన తర్వాత ఆన్సర్ చెప్పగలగాలి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 61. The percentage change of number when it is first decreased by 10% and then increased by 10%. మొదటిసారి 10% తగ్గించి ఆ తర్వాత 10% ఇంక్రీజ్ చేస్తే అప్పుడు మేము మొత్తం మీద వచ్చే ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఎంత అంటున్నాడు. మన దగ్గర ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఫార్ములా ఉంది, x + y + x × y / 100. తగ్గిస్తే మైనస్ వేస్తాం, పెంచితే ప్లస్ వేస్తాం. సో ఫస్ట్ 10 డిక్రీజ్ చేశారు -10, తర్వాత 10 ఇంక్రీజ్ చేశారు +10. సో ప్లస్ -10 × 10/100 అనేది ఫార్ములా గమనించండి అమ్మా. సో ఇక్కడ చూడండి 10 × 10 100 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ -10 + 10 అంటే 0 అవుతుంది. ఫైనల్గా మిగిలింది -1 మిగిలింది. సో -1 అంటే 1% డిక్రీజ్ అని, నెగిటివ్లో వచ్చింది అంటే డిక్రీజ్ అయింది అని. ఓవరాల్గా ఎఫెక్ట్ జరిగింది 1% డిక్రీజ్. 1% డిక్రీజ్ సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 62. Find the angular elevation of the sun when the shadow of 15 meter long pole is 15/√3 meters. వాడు క్లియర్గా చెప్తున్నాడు, ఒక పోల్ ఉంది అంటున్నాడు, దాని యొక్క హైట్ 15 meters అంటున్నాడు, దాని యొక్క షాడో 15/√3 meters అంటున్నాడు. ఈ రెండింటికి మధ్య ఉన్న యాంగులర్ ఎలివేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే తీటా కనుక్కోమంటున్నాడు. తీటాకి ఆపోజిట్ సైడ్ ఉంది, ఎడ్జసెంట్ ఉంది కాబట్టి ట్యాన్లోకి వెళ్ళిపోదాం. సో tan θ = ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ రాయాలి. ఆపోజిట్ 15, ఎడ్జసెంట్ సైడ్ 15/√3. ఈ /√3 న్యూమరేటర్లోకి వచ్చేసి 15 క్యాన్సిల్ అయిపోతుంది. tan θ = √3 ఎక్కడ అవుతుందంటే θ = 60 డిగ్రీ దగ్గర పాసిబుల్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60, సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 63. The difference between compound interest and simple interest on amount of 15,000 for 2 years is 96 rupees. The rate of interest per annum. 15,000 రూపాయలకి 2 ఏళ్ళకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 96 రూపీస్ అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. సో 2 ఇయర్స్కి డిఫరెన్స్ కనుక్కోవడం కోసం మన దగ్గర ఫార్ములా ఉంది, డి అంటే డిఫరెన్స్. సో పి × r² / 10,000 అనేది ఫార్ములా. 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా. పి అంటే ప్రిన్సిపల్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, డి అంటే డిఫరెన్స్ అమ్మా. ఇప్పుడు నేను డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, వాడు ఇచ్చేసాడు 96 అని ఈక్వల్ టు ప్రిన్సిపల్ వాల్యూ కూడా 15,000 అని ఇచ్చేసాడు. ఇందులో నాకు ఆర్ వాల్యూ తెలియదు, r² అలాగే రాస్తున్నాను, బై 10,000. క్యాల్కులేషన్లో 000 క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్, 5తో 3 టైమ్స్, 5తో 2 టైమ్స్ పోతుంది, 3తో కట్ చేస్తే 32 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 32 × 2 64. సో r² = 64, దెన్ r = √64 అంటే 8 అవుతుంది. √64 అంటే 8 కదా. సో r = 8, థర్డ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 64. పై చార్ట్ ఇచ్చేసాడు. రైస్, వీట్, షుగర్, టీకి సంబంధించిన పర్సంటేజ్లు ఇచ్చాడు. క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫ్రమ్ దిస్ డయాగ్రామ్ ద రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ వీట్ అండ్ షుగర్. నాకు కావాల్సింది రేషియో కావాలి. దేనికంటే సమ్ ఆఫ్ వీట్ అండ్ షుగర్కి, వీట్ అండ్ షుగర్ యొక్క ప్రొడక్షన్కి టు డిఫరెన్స్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్ అండ్ టీ. నాకు ఫస్ట్ సమ్ ఆఫ్ వీట్ అండ్ షుగర్ కావాలి, దాని గురించి మాట్లాడదాం. వీట్ వచ్చేసరికి 30%, షుగర్ వచ్చేసరికి 10%, టోటల్ సమ్ 40%. ఎస్, 40%. రేషియో కావాలన్నాడు కాబట్టి రేషియో వేసా. నెక్స్ట్ డిఫరెన్స్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్
రైస్ అండ్ టీ అంటున్నాడు. రైస్ అండ్ టీ యొక్క డిఫరెన్స్ కావాలంటున్నాడు. రైస్ 55, టీ వచ్చేసరికి 5, డిఫరెన్స్ ఎంత అంటే 50%. బోత్ సైడ్స్ పర్సెంటేజ్ కామన్ క్యాన్సిల్ అయిపోయింది, 0 0 కామన్ క్యాన్సిల్ అయిపోయింది, 4:5 ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 65. ద ప్రొడక్షన్ ఆఫ్ రైస్ అండ్ టీ ఈజ్ మోర్ ఆర్ గ్రేటర్ దెన్ ద ప్రొడక్షన్ ఆఫ్ వీట్ బై. నాకు కావాల్సింది ఫస్ట్ రైస్ అండ్ టీ యొక్క టోటల్ కావాలి. రైస్ 55, టీ అంటే 5, టోటల్ వచ్చేసరికి 60%. ఈ రైస్ అండ్ టీ అనేది వీట్ కంటే ఎంత పర్సెంట్ మోర్ అని అడుగుతున్నాడు. వీట్ ఎంత ఉంది? 30%. మోర్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి రెండింటి యొక్క డిఫరెన్స్ రాసుకోవాలి. 60కి 30కి డిఫరెన్స్ ఎంత అంటే 30 బై లోయెస్ట్ నెంబర్. మోర్ అని అడుగుతున్నాడు కాబట్టి డిఫరెన్స్ బై లోయెస్ట్ నెంబర్ ఇంటూ 100. ఆ రెండిట్లో లోయెస్ట్ నెంబర్ 30 ఇంటూ 100 వేస్తే సరిపోతుంది. 30 క్యాన్సిల్, 100% ఆన్సర్ సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 66. ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ వీట్ పర్సెంటేజ్ ఈజ్. వీట్ ఇక్కడ 30% ఉంది. టోటల్ ఎప్పుడు పై చార్ట్ అంటే 100%. టోటల్ పై చార్ట్ యొక్క సెంట్రల్ యాంగిల్ 360 డిగ్రీ. సో 360 డిగ్రీ అనేది 100% అయితే 30% వాల్యూ కనుక్కోవాలి. గమనించండి అమ్మా, 0000 క్యాన్సిల్ అయిపోయింది. సో యూనిట్స్ ప్లేస్ 6 × 3 8 అవుతుంది. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే 3 ఆప్షన్లో ఉన్నట్టుంది. రైట్, 36 3 టైమ్స్ కావాలి అంటే 33 టైమ్స్ 90 అవుతుంది. 6 3 టైమ్స్ 18 అవుతుంది. 90 + 18 108 ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 67. In a 2-digit positive number, the digit in tens place is 50% more than the digit in units place. If the difference between the digit at the tens place and the units place is 2, what is the 2-digit number? ఒక 2-digit నెంబర్ ఉంది అని చెప్తున్నాడు. సో టెన్స్ ప్లేస్ వాల్యూకి యూనిట్స్ ప్లేస్ వాల్యూకి డిఫరెన్స్ 2 ఉండాలని చెప్తున్నాడు. ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నాడంటే టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ అనేది యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ కంటే 50% మోర్ అని చెప్తున్నాడు. సో 2 డిజిట్ల నెంబర్ ఉంది, అందులో టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ అనేది యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ కంటే 50% మోర్ అని చెప్తున్నాడు. అలాంటి ఆప్షన్ చూడాలి. మనం ఆప్షన్స్లోకి వెళ్ళి చెక్ చేస్తే యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది. 2 యొక్క 50% అంటే 2లో హాఫ్ 1. సో 1 మోర్ అయితే 2 + 1 3 అవ్వాలి. టెన్స్ ప్లేస్లో 3 ఉండాలి, కానీ 4 ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్లోకి వద్దాం. సో యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది. 4లో హాఫ్ అంటే 2, మోర్ అంటున్నాడు కాబట్టి 4 + 2 6 ఉండాలి. ఎస్, టెన్స్ ప్లేస్లో 6 ఉంది అంటే వాడు చెప్పిన ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. రెండో కండిషన్ ఏం చెప్పాడంటే రెండింటి యొక్క డిఫరెన్స్ 2 అనేది ఉండాలని చెప్తున్నాడు. 6కి 4కి డిఫరెన్స్ 2నే వాడు చెప్పిన 2 కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి అవర్ ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 68. The length of rectangle is 25% more than its breadth. The side of the square is equal to breadth of rectangle. The difference between the area of the rectangle and square is 64 centimeter square. What is the breadth of the rectangle? ఇక్కడ రెక్టాంగిల్ యొక్క లెంత్ 25% మోర్ ఉంటుంది బ్రెడ్త్ కంటే అంటున్నాడు. బ్రెడ్త్ కనుక 100 కనుక ఉన్నట్లయితే లెంత్ 125% 125 ఉంటుందని అర్థం. రెండింటికి రేషియో వేస్తే 25తో 5 టైమ్స్ 25తో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే లెంత్ కనుక 5 పార్ట్స్ ఉంటే బ్రెడ్త్ 4 పార్ట్స్ ఉంటుందని అర్థం. బ్రెడ్త్ ఎంత ఉందో స్క్వేర్ యొక్క సైడ్ కూడా అంతే ఉంటుందంట. ఇది కూడా 4 పార్ట్సే. నేను నా కన్వీనియంట్ కోసం దీన్ని 5x అనుకుంటున్నా, 4x అనుకుంటున్నాను, 4x అనుకుంటున్నాను. ఇప్పుడు రెక్టాంగిల్ యొక్క ఏరియాకి స్క్వేర్ యొక్క ఏరియాకి డిఫరెన్స్ చూస్తే 64 వస్తుందని చెప్తున్నాడు. రెక్టాంగిల్ యొక్క ఏరియా కావాలంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ వేయాలి. 5x × 4x అంటే 20x² అవుతుంది. ఇది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అవుతుంది. అలాగే స్క్వేర్ యొక్క ఏరియా కావాలంటే సైడ్ని స్క్వేర్ చేయాలి. 4xని స్క్వేర్ చేస్తే 16x² అవుతుంది. ఈ రెండు ఏరియాస్కి డిఫరెన్స్ వాడే చెప్తున్నాడు 64 అని చెప్తున్నాడు. సో 20x²కి 16x² డిఫరెన్స్ 4x². దిస్ ఈజ్ ఈక్వల్ టు 64 అవుతుంది. 64ని 4 డివైడ్ చేస్తే 16 అవుతుంది. x² ఈజ్ ఈక్వల్ టు 16. దెన్ x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4 అవుతుంది. నాకు కావాల్సింది ఫైనల్గా బ్రెడ్త్ కావాలి. బ్రెడ్త్ అంటే 4x కదా. x ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చినప్పుడు 4x అంటే 4 × 4 16 అవుతుంది. ఎస్, 16 అనేది ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 69. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్డ్ బై స్టూడెంట్స్ ఇన్ ఎగ్జామ్? మీన్ అడుగుతున్నాడు. మీన్ అడిగితే వాడిచ్చిన అబ్జర్వేషన్స్ మొత్తాన్ని యాడ్ చేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాయాలి. యాడ్ చేస్తే 41 + 39 అంతవరకు 80 అవుతుంది. 40 30 70 9 + 1 అంటే 10 కదా, అంతవరకు 80 అయింది. నెక్స్ట్ 52కి 48 యాడ్ చేస్తున్నా, అక్కడికి 100 అవుతుంది. 54కి 62 యాడ్ చేస్తున్నా, 50 + 60 110. 4 + 2 అంటే 6. 110 + 6 అంటే 116 అవుతుంది. సో ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఇది 116, ఇది ఒక 80 అంటే 196. 196కి 100 యాడ్ చేస్తే 296 అవుతుంది. ఇది మొత్తం 296. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని అని కౌంట్ చేస్తే 1 2 3 4 5 6. సో 6 కదా, 6తో డివైడ్ చేస్తున్నా. 6తో ఎన్నిసార్లు పోవడానికి ఛాన్స్ ఉంది? 4 టైమ్స్ పోవడానికి ఛాన్స్ ఉంది. అవర్ ఆన్సర్ స్టార్ట్ విత్ 4. మిగతా చూడొద్దు. అవర్ ఆన్సర్ స్టార్ట్ విత్ 4. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే స్టార్ట్ విత్ 4 ఓన్లీ ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 70.
క్వశ్చన్ మార్క్ ఆఫ్ 3600 ఈక్వల్ టు 432 ఇంటూ 5. 4 ఆప్షన్స్ చూస్తే పర్సంటేజ్లో ఉంది అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో పర్సంటేజ్ ఉండాలని అర్థం. వాడు అడుగుతున్న క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏంటంటే X% ఆఫ్ 3600 ఈక్వల్ టు 432 ఇంటూ 5 అని. X% అంటే X/100 అని, ఆఫ్ అంటే ఇంటూ అని, 3600 ఆప్షన్స్ అన్నిట్లో పర్సంటేజ్ ఉంది కాబట్టి క్వశ్చన్ మార్క్లో కూడా పర్సంటేజ్ తీసుకున్నా. ఈక్వల్ టు 432 ఇంటూ 5 ఉంది. ఎస్, ఈ 0000 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి 432లో నుంచి నేను ఒక 2ని డివైడ్ చేస్తున్నా. 2 డివైడ్ చేస్తే 2 టైమ్స్ 16 టైమ్స్ అవుతుంది. ఇందులో నుంచి 2ని తీసుకున్నాను. ఇక్కడ ఒక 5 ఉంది. 2 ఇంటూ 5 అంటే 10 అవుతుంది. అంటే ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2160 వచ్చింది. 36 6 టైమ్స్ 216 అవుతుంది. 36 అంటే 6 స్క్వేర్, 216 అంటే 6 క్యూబ్ కదా. అంటే 216లో 36 అనేది 6 టైమ్స్ పోతుంది. పక్కన 0 ఉంది కాబట్టి 60. సో X is equal to 60. ఆన్సర్ 60% అవుతుంది. ఆ 4th ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.